brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాంగ్రెస్ లో ఇదో కొత్త తీన్మార్. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న రాజేసిన చిచ్చు ఇప్పుడు భగ్గున అంటుకుంది. బీసీ గళం ఎత్తుకోవడం వరకు బాగానే ఉన్నా ఆ క్రమంలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం పట్ల తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. దీన్ని పీసీసీ కూడా చాలా సీరియస్ గానే తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఉంది. కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది మల్లన్న ఎపిసోడ్. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. మల్లన్న వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకుంది పీసీసీ. షోకాజ్ ఇచ్చి వివరణ కోరబోతోంది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. మల్లన్న తీరును తప్పుపట్టారు మంత్రులు పొన్నం, ఉత్తమ్, సీతక్క. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠిన చర్యలుంటాయన్నారు ఉత్తమ్. మల్లన్న కాంగ్రెస్ పార్టీనా కాదా ఆయనే డిసైడ్ చేసుకోవాలి అన్నారు సీతక్క. బీసీల హక్కుల కోసం కొట్లాడదాం, మల్లన్న వేరే వాళ్ళను విమర్శించడం కరెక్ట్ కాదు అన్నారు పొన్నం. ఇప్పటికే మల్లన్న వ్యాఖ్యలపై కొన్ని స్టేషన్స్ లో ఫిర్యాదులు కూడా అందాయి. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పై 2 రోజుల కిందట భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ ఫైర్ అయ్యారు. ఆయన పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నల్గొండలో డబ్బు ఖర్చు పెట్టి నవీన్ను గెలిపించామని, ఆయన ఓ వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం సరికాదని కామెంట్ చేశారు. మీరు చెప్పిన ఎమ్మెల్సీకి మేము అందరం సపోర్ట్ చేసినాం. డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసినాం. ఒకసారి కాదు, 2 సార్లు చేసినాం. ఆ రోజు చేసినాం, ఈ రోజు చేసినాం. అంటే ఒట్టిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి కూడా సరిగ్గా ఉండాలి. సమాజంలో ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ కూడా మనం ఇన్సల్ట్ చేసే విధంగా బిహేవ్ చేయొద్దు. అట్లాంటిది ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడితే మాత్రం నాట్ యాక్సెప్టబుల్. హూ ఎవర్ ఇట్ ఈస్, ఎంత పెద్దోడైనా నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇప్పుడు ఆయన గురించే కాదు, మా ఆలేరు ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడాడు. అంటే ఆయన ఏది వస్తుంది, ఆడో బీసీ ఎమ్మెల్యేనే కదా, ఆయన ఆ బీసీ ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడుతున్నాడు. కష్టపడ్డ ఎమ్మెల్యే, ఓ బీసీ బిడ్డ, ఇక బీసీలు అంటుండే ఓ బీసీ ఎమ్మెల్యే గురించే మాట్లాడి. అది కరెక్ట్? అది తప్పుడు వ్యవహారం. ఇది తప్పే. ఎవడు చేసినా తప్పే. ప్రతిపక్షం ఓడి చేసినా, మా ఓడి చేసినా తప్పే. ఇది దాన్ని మేము ఖండిస్తున్నాం. అది